Good morning, everybody. Welcome to my channel Vijay Lakshmi. Today's topic is అభ్యసన బదలాయింపు. గతంలో నేర్చుకున్నటువంటి విషయాల నుండి వచ్చినటువంటి జ్ఞానము, నైపుణ్యము అనేటువంటిది ప్రస్తుతంలోని విషయాలను అభ్యసించడం పైన ఏదో ఒక విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని తెలిపేది అభ్యసన బదలాయింపు. అయితే అభ్యసన బదలాయింపు గురించి వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఒక అభ్యసన రంగంలోని నుండి లభించినటువంటి ఆలోచన విధానము, జ్ఞానము, వైఖరులు, నైపుణ్యాలు మరియు అనుభూతులు అనేటువంటివి వేరొక అభ్యసన రంగానికి తీసుకెళ్ళినట్లయితే దాన్నే అభ్యసన బదలాయింపు అంటారని క్రో తెలియజేయడం జరిగింది. అభ్యసన రంగం ఒక అభ్యసన రంగంలోని జ్ఞానము, నైపుణ్యము, ఆలోచన విధానం, అలవాట్లు, అనుభూతులు అనేటువంటివి వేరొక అభ్యసన రంగానికి తీసుకువెళ్ళినట్లయితే దాన్నే అభ్యసన బదలాయింపు అని అంటారని క్రో తెలియజేయడం జరిగింది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే రంగము, అభ్యసన రంగము రావద్దు. నెక్స్ట్ ఒక అభ్యసన స్థితిలో ఆర్జించినటువంటి జ్ఞానము మరియు నైపుణ్యము అనేటువంటిది వేరొక స్థితిలోని అభ్యసనానికి కూడా ఉపయోగపడినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపు అంటారని తెలియజేసినటువంటి వారు సొరెన్సన్. అభ్యసన స్థితి లోని జ్ఞానము మరియు నైపుణ్యము అనేటువంటిది వేరొక అభ్యసన స్థితికి ఉపయోగపడినట్లయితే దాన్నే అభ్యసన బదలాయింపు అంటారని సొరెన్సన్ తెలియజేసిండు. ఇక్కడ స్థితి ఇక్కడ సొరెన్సన్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే తొందరగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఒక విషయంలోని అభ్యసన ఫలితము అనేటువంటిది ఇతర స్థితిలోని అభ్యసన ఫలితానికి దారి తీసినట్లయితే దాన్నే అభ్యసన ఫలితము అంటారని గారెట్ తెలియజేసిండు. ఒక అభ్యసన ఫలితము ఒక స్థితిలోని అభ్యసన ఫలితము వేరొక స్థితిలోని అభ్యసన ఫలితానికి దారి తీసినట్లయితే ఫలితానికి పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఫలితం అనేటువంటి దారి తీసినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపు అన్నారని గారెట్. ఫలితము గారెట్ ఇట్లా గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు రాయడానికి అవకాశం ఉంటుంది. అభ్యసన బదలాయింపు రకాలు. దీనిలో రకాలు అనేటువంటివి 4. 1 అనుకూల బదలాయింపు, ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయింపు, మూడోది శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు, అనుకూల బదలాయింపు. ఒక రంగంలో నేర్చుకున్నటువంటి నైపుణ్యాలు, జ్ఞానము అనేటువంటిది వేరొక రంగంలోని అభ్యసనానికి ఉపయోగపడినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అని అంటారు. సైకిల్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి జ్ఞానము మరియు నైపుణ్యము అనేటువంటిది బైక్ నడపడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు ఒక రంగంలో సాధించినటువంటి జ్ఞానము మరియు నైపుణ్యము అనేటువంటిది వేరొక రంగంలోని విషయాలను అభ్యసించడానికి ఉపయోగపడనట్లయితే, ప్రతికూలతను కలగజేసినట్లయితే, ఆటంకాన్ని కలగజేసినట్లయితే అలాంటి బదలాయింపును ప్రతికూల బదలాయింపు అని అంటారు. ఇప్పుడు హిందీ నేర్చుకోవడంలో సంపాదించినటువంటి జ్ఞానము, నైపుణ్యం అనేటువంటిది కంప్యూటర్ నేర్చుకోవడానికి ఉపయోగపడదు, అది ప్రతికూలంగా ఉంటుంది. నెక్స్ట్ శూన్య బదలాయింపు అనేటువంటిది ఒక విషయంలో సాధించినటువంటి జ్ఞానము మరియు నైపుణ్యము అనేటువంటిది
వేరొక విషయంలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపనట్లయితే దాన్ని శూన్య బదలాయింపు అని అంటారు. ఉదాహరణకు ఈత నేర్చుకోవడం మరియు సంస్కృతం నేర్చుకోవడం, ఇవి రెండు వేరు వేరు, ఒకదానికొకటి ప్రభావాన్ని అనేటువంటిది చూపదు. ద్విపార్శ్వ బదలాయింపు, ఒక చేతితో నేర్చుకున్నటువంటి నైపుణ్యం అనేటువంటిది ఇంకొక చేతితో కూడా చేయడానికి ఉపయోగపడినట్లయితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అని అంటారు. ఉదాహరణకు ఒక చేతితో రాయగలిగినటువంటి ఎడమ చేతితో రాయగలిగినటువంటి వ్యక్తి కుడి చేతితో రాయగలగడం అనేటువంటిది ద్విపార్శ్వ బదలాయింపునకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఒకటి, సమరూప మూలక సిద్ధాంతం. సమరూప మూలక సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది థార్న్డైక్. అంటే ఒక విషయంలో ఉన్నటువంటి మళ్ళీ ఇంకో విషయంలో కూడా అదే విధమైనటువంటి సామ్యత అనేటువంటిది కలిగినట్లయితే అక్కడ కూడా అభ్యసన బదలాయింపు జరుగుతుందని థార్న్డైక్ సమరూప మూలక సిద్ధాంతం ద్వారా తెలియజేసింది. ఎట్లంటే గణితంలోని సూత్రాలు అనేటువంటి సిద్ధాంతాలు భౌతిక శాస్త్ర సూత్రాలు మరియు సిద్ధాంతాలకు మధ్య సామ్యం ఉండడం వల్ల అక్కడ అభ్యసన బదలాయింపు అనేటువంటి జరుగుతుందని థార్న్డైక్ తెలియజేయడం జరిగింది. రెండో సిద్ధాంతము సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత, సూత్రాలను కానీ సిద్ధాంతాలను కానీ నేర్చుకున్న తర్వాత వాటిని సామాన్యీకరించి కొత్త పరిస్థితులకు అన్వయించుకోగలగడం వల్ల అక్కడ అభ్యసన బదలాయింపు అనేటువంటిది జరుగుతుందని తెలిపేదే సామాన్యీకరణ సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. ఇతడు రెండు సమూహాలను తీసుకున్నాడు. ఒక సమూహానికి పరావర్తన సూత్రాలను తెలియజేసింది, ఒక సమూహానికి తెలియజేయలేదు. ఈ రెండు సమూహాలను నీటి గమ్యాన్ని ఛేదించమన్నప్పుడు రెండు ఈక్వల్గానే ఛేదించడం అనేటువంటిది జరిగింది. కానీ నీటి యొక్క లోతును మార్చినప్పుడు పరావర్తన సూత్రాలు తెలిసినటువంటి వారు మాత్రమే ఛేదించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ పరావర్తన సూత్రాలను సాధారణీకరించుకొని కొత్త పరిస్థితులకు వాటిని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేటువంటిది జరిగిందని చార్లెస్ జెడ్ తెలియజేయడం జరిగింది. 3, ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం, మనము ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యతను బట్టి మనలో వైఖరులు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వైఖరులు అనేటువంటివి ఆదర్శాలు ఏర్పడడానికి ఉపయోగపడతాయని, ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేటువంటిది జరుగుతుందని తెలియజేసేటటువంటి సిద్ధాంతమే ఆదర్శాల సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించింది బాగ్లే. నెక్స్ట్, 4వది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఇక్కడ విడివిడి భాగాల ద్వారా నేర్చుకోవడం మరియు మొత్తం అంశాలకు నేర్చుకోవడం, వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి సామ్యం వల్ల అభ్యసన బదలాయింపు అనేటువంటిది జరుగుతుందని తెలియజేసేటటువంటి సిద్ధాంతము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించినది గెస్టాల్ట్ వాదులు. అందువల్లనే దీన్ని సమగ్రాకృతి సిద్ధాంతము అని కూడా అంటారు. ఉదాహరణకు కాకి, కుండ మరియు గులకరాళ్ళ కథను తీసుకున్నట్లయితే కేవలం కుండ గులకరాళ్ళ ఉన్న పరిస్థితులలో కాకుండా కొత్త నీటి ఉనికి కలిగినటువంటి పరిస్థితులలో కూడా ఆ నీటి పరిస్థితుల ఉనికికి మరియు గులకరాళ్ళకు మధ్య సంబంధం అనేటువంటిది తెలుసుకొని
కొత్త పరిస్థితులలో కూడా వాటిని అధిగమించగలగడం అనేటువంటిది జరిగింది. సమస్యను పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు. ఇదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. మరి ఈ అభ్యసన బదలాయింపు, ఈ సిద్ధాంతాలు వీటన్నిటిని నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? విద్యా విషయకమైనటువంటి ఉపయోగం ఏమిటంటే, ఉపాధ్యాయుడు విద్యార్థులు కేవలం ప్రశ్నలు జవాబులకు మాత్రమే చదవకుండా పాఠం మొత్తాన్ని చదివే విధంగా ప్రోత్సహించినట్లయితే పాఠం అనేటువంటిది, అవగాహన అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళు పాఠం మొత్తం చదివేటట్టుగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలని ఈ సిద్ధాంతాలు తెలియజేస్తున్నవి. మళ్ళీ విద్యార్థులు అనేటువంటివి వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు కొత్త పరిస్థితులకు మనకు నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి విధంగా ఉండేటట్టు ఉపాధ్యాయుడు చూసుకోవాలని ఈ సిద్ధాంతాలు అనేటువంటివి తెలియజేస్తున్నవి. విద్యార్థుల్లో మంచి వైఖరి మరియు ఆదర్శాలు అనేటువంటివి ఏర్పడే విధంగా చూడాలని తెలియజేస్తున్నవి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి లైకుల వల్ల నా వీడియో ఇంకొందరికి చేరే అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.